దిస్ ఈజ్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని మాసప్ ట్యాంకీలోని విజయనగర్ కాలనీలో ఉన్నాము. ఈరోజు భారతదేశం మెచ్చిన అద్భుతమైన శిల్పి రాజేష్ గారు హైదరాబాద్ మహానగరం నుంచి వెళ్ళి షిరిడీ మందిరానికి 5 విగ్రహాలను పూజ చేసి సాయి పూజ చేసి ఈరోజు ఇక్కడి నుంచి పంపిస్తున్నారు. సాక్షాత్తు షిరిడీకి 5 విగ్రహాలను, సాయిబాబా సజీవ విగ్రహాలను పంపించడం, ఇక్కడ ప్రత్యేక పూజలు చేయడం, భక్తులందరికీ ఇక్కడికి వచ్చి ఈ పూజల్లో పాల్గొనడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది అనేది మనం ప్రముఖ శిల్పి రాజేష్ గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఓం శ్రీ సాయిరామ్. నా పేరు రాజేష్ అండి, ఎలిగేటి, పద్మశాలి నేత. బాబా కృపా దయ వల్ల బాబా యొక్క సజీవ విగ్రహాలు దేశంలోనే మొట్టమొదటిసారిగా వివిధ రూపాల్లో మలిచే శక్తిని, సామర్థ్యాన్ని బాబాగారు నాకు ప్రసాదించడం అనేది నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అంటే నేను ఒక్కడే కాదండి, మాది ఒక టీమ్ ఆఫ్ వర్క్, గ్రూప్ ఆఫ్ ఆర్టిస్ట్. మెయిన్ ఆర్టిస్ట్ మేమైనప్పటికీ కూడా మాకు హెల్ప్ చేసేవాళ్ళు గ్రూప్. ఒక్కరితో అయ్యే పని కాదు, అందరితో సమష్టి కృషి వల్లనే ఇది సాధ్యమైంది. కాకపోతే ఏంటంటే బాబాగారి కృప వల్ల మాత్రం, ఆయన దయా దాక్షిణ్యాల వల్ల మాత్రం దేశంలోనే మొట్టమొదటిసారి చేయడమే కాకుండా దేశంలోని ఎన్నో రాష్ట్రాల్లో ఉన్న మిగతా రాష్ట్రాలలో కూడా బాబా సజీవ విగ్రహాలు భక్తుల ఇళ్లలో, మందిరాలలో, కార్పొరేట్ ఆఫీసులలో అలా వివిధ రూపాల్లో పెట్టడం, వివిధ చోట్ల పెట్టడం జరిగింది. దేశంలోనే కాకుండా బయట దేశాల్లో కూడా కొన్ని చోట్ల పెట్టడం జరిగింది. ఒక హైదరాబాద్లోనే 42 చోట్ల పెట్టడం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియాలో 60 చోట్ల పెట్టడం జరిగింది. బయట దేశాల్లో కూడా కొన్ని చోట్ల పెట్టడం జరిగింది. ఇవన్నీ ఒకెత్తుగా భావిస్తే షిరిడీకి సమర్పించే విషయం మామూలు విషయం కాదండి. అది ఎంత బాబా కృపా దయ మా మీద ఉంటే ఆ యొక్క షిరిడీకి విగ్రహం సమర్పించడం అనేది చాలా గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. బాబాగారు నాకు ఇచ్చిన గొప్ప అద్భుతం చెప్పాలంటే, అసలు షిరిడీలో ఒక ఏదైనా విగ్రహం కానీ ఇంకేదైనా డొనేట్ చేసినా కూడా, ఒక 100 కోట్లు డొనేట్ చేసినా కూడా అక్కడ డోనర్ పేరు పెట్టనివారు. అలాంటి షిరిడీ సంస్థానంలో మెయిన్ గుళ్ళో బాబా ధ్యాన మందిరం ఉంది. ఆ ధ్యాన మందిరంలో బాబాగారి విగ్రహం వాళ్ళు తీసుకోవడమే గొప్ప అవకాశంగా భావిస్తే, మరొక అవకాశం ఏంటంటే మా తల్లిదండ్రుల పేర్లు, నా పేరు, మా భార్య పేరు శాశ్వతంగా పేరు పెట్టడం జరిగింది. అలా ఒక విగ్రహం పెట్టడం వల్ల 4 సంవత్సరాల కింద గుడి యొక్క శోభ మరింత పెరిగింది. అప్పట్లోనే వాళ్ళు షిరిడీ సిఓ గారు అప్పుడు నేను ఇస్తున్నప్పుడు ఇంకా 2 విగ్రహాలు ఇస్తావా అంటే, నేను ఆర్థికంగా ఉన్నోడిని కాదు కానీ ఇస్తానని బాబా మీద భారం వేసి నేను ఒప్పుకున్నాను. అద్భుతం జరిగింది ఏంటంటే, సంవత్సరం లోపే ఆ 2 డోనర్స్ బాబాని వేయించుకోవడం జరిగింది. 2 డోనర్స్ వచ్చారని ఉద్దేశంతో నేను వెళ్ళి షిరిడీకి అడిగితే, మీరే చాలా సంతోషం అండి, మీరు ఆల్రెడీ ఇచ్చిన విగ్రహంతో మంచి పేరు వచ్చింది, ఇంకా 2 విగ్రహాలు ఇస్తే చాలా సంతోషం, మీరే వెళ్ళి ఆ క్యూ కాంప్లెక్స్లో, అంటే అక్కడ సంస్థల్లో కొత్త క్యూ కాంప్లెక్స్, దర్శన కాంప్లెక్స్ కట్టారండి తిరుపతి లాగా. సో అక్కడ వెళ్ళి ఎక్కడ పెడితే బాగుంటుందని నాకు సలహా ఇచ్చినప్పుడు నేను వెళ్ళి చూసేస్తే 2 విగ్రహాలు కాదండి 5-6 విగ్రహాలు పెట్టుకునే అవకాశం ఉందంటే చాలా సంతోషం అండి. మరి ఎవరన్నా దాతలు విగ్రహంతో పాటు గ్లాస్ కేస్తో సహా కూడా వస్తే పెట్టుకుంటాము అన్నారు. సరే మరి సార్, అట్లాంటప్పుడు వాళ్ళ దాతల పేర్లు మీరు అలో చేస్తారు సార్, నాకు అలో చేసినట్టుగా అంటే, తప్పకుండా అలో చేద్దామని అంటే నేను వాళ్ళ దగ్గరుండి మరి పట్టుబడి వాళ్ళ పేర్లు ఒప్పించి దాతలు బాబాగారు ఎంచుకున్నారండి. నేను చేసిన పెద్ద ప్రయత్నం ఏం లేదు, నేను కొద్ది చిరు ప్రయత్నము. బాబాగారు ఎవరు ఎంచుకోవాలనేది ఆయనకు తెలుసు. అలా 5 మంది దాతలలో ఒకరు హైదరాబాద్ నుంచి చెన్నవర్ ప్రకాష్ అండ్ గీతా గారు, తర్వాత ఏఓసి సెంటర్లో ఉంటారు వాళ్ళు. తర్వాత 2వ పర్సన్ వచ్చేసి భక్తుడు వచ్చేసి మోహన్ రెడ్డి గారు, రియల్ ఎస్టేట్ బిజినెస్ బాల్నగర్ అండి, చింతలు. 3వ పర్సన్ వచ్చేసి అంకం వేణుగోపాల్ గారు అని దుబాయ్లో ఉంటారు. ఆయన యాక్చువల్గా కొరుట్లలో ఉండే మన తెలంగాణ కొరుట్లలో ఉండే వ్యక్తి ఒక విగ్రహాన్ని బాబా గుడికి సమర్పించడం జరిగింది. అలా ఈ 2వసారి ఇప్పుడు షిరిడీకి ఇవ్వడం జరిగింది అతను. మళ్ళీ 4వ వ్యక్తి మన గంటా శ్రీనివాస్ గారు అని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ వాళ్ళ ఫ్యామిలీ. తర్వాత 5వ విగ్రహం వచ్చేసి మన నీలఫర్ కేఫ్ ఓనర్. నీలఫర్ కేఫ్ అంటేనే అందరికి సుపరిచితము, చాలా మంచి పేరుంది. అలాంటి సంస్థ నడిపిస్తున్న చైర్మన్ బాబురావు గారు ముందుకొచ్చి ఈ 5 విగ్రహాలు ఇలా 5 రకాలుగా 5 డిఫరెంట్ పోజెస్లో షిరిడీ సమర్పించడం అనేది చాలా గొప్ప అవకాశంగా భావిస్తూ, ఈ వర్క్ సక్సెస్ చేయడానికి బాబా గారు నాకు చాలా పరీక్షలు పెట్టారు, చాలా బాధలు పెట్టారు.
ఏ బాధ వెనుక ఒక ఫలితం ఉంటుందనే నిజ సత్యాన్ని తెలియజేశారు. నిజంగా చెప్పాలంటే ఈ ఏర్పాట్లు ఒక సంవత్సరం నుంచి జరుగుతున్నాయండి. గత 3 నెలల నుంచి షిరిడీలో పెట్టాల్సిన విగ్రహాల కోసం నేను పర్సనల్ పనులు కూడా ఏవి ఒప్పుకోకుండా కేవలం ఈ విగ్రహాల మీదే పూర్తి శ్రద్ధ సబురితో విగ్రహాలను పూర్తి చేయగలిగాను. ఆ పూర్తి చేయడానికి మా ఇంట్లో మా సతీమణి, మా భార్య గారి సహకారము, మా అబ్బాయి సహకారం, మా అమ్మాయి సహకారం కూడా పూర్తిగా ఉంది. వారి సహకారం లేకుండా, వాళ్ళే కాకుండా నాకు బయట నుంచి కూడా బాబా భక్తులు, మిగతా బంధువులలో, ఫ్రెండ్ సర్కిల్లో కూడా నాకు అందరూ ప్రోత్సహించడం జరిగింది. వారి యొక్క సమిష్టి కృషి వల్లనే నేను ఇది సాధించానంటున్న బాబాగారు కృపాదయ. బాబాగారు నాకు ఇచ్చిన ఈ గొప్ప 5 విగ్రహాలు షిరిడీకి సమర్పించే విషయంతో పాటు నేను గత 18 సంవత్సరాల నుంచి ఈ విగ్రహాలు, సజీవ విగ్రహాలు చేయడం జరుగుతుంది. ఈ యొక్క గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు, గత 18 సంవత్సరాల నుంచి నాకు విగ్రహాలు చేయిస్తున్నందుకు, ఇన్ని చోట్ల పెట్టించినందుకు ఒక ఎత్తు. మరొక విషయం ఏంటంటే, ముఖ్యంగా షిరిడీకి 5 విగ్రహాలు, ఒక విగ్రహం నేను ఇవ్వడం జరిగింది 4 సంవత్సరాల క్రితం. దాని తర్వాత మళ్ళీ 5 విగ్రహాలు, మొత్తం 6 విగ్రహాలు సమర్పించుకునే ఒక సంతోషంతో బాబాగారికి ఒక వ్రతం మనస్ఫూర్తిగా భక్తితో శ్రద్ధతో చేయాలనే సంకల్పం ఎప్పుడైతే విగ్రహాలు మొదలుపెట్టానో అప్పుడే నేను ఈ సంకల్పం చేసుకున్నాను. నేను ఈరోజు మా ఆఫీస్లో, మా కార్యాలయం నందు బాబాగారి వ్రతము, పూజ, తర్వాత భజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి ఈ విగ్రహాల డోనర్సే కాకుండా బాబా భక్తులు స్వతహాగా వచ్చి వాళ్ళు పాటలు పాడి వాళ్ళ యొక్క శ్రమను కూడా వాళ్ళు ఎంతో హెల్ప్ చేశారు. అలాగే నాకు ఎప్పటికప్పుడు సాయిబాబా విగ్రహాలు గుళ్ళలో పెడుతుంటే ఎప్పటి నుంచో ఫ్లెక్సీలు, బ్యానర్లు వేస్తున్న సాయి ప్రింటర్స్ అని మన శ్రీనివాస్ గారు చాలా కృషి చేసి ఎప్పటికప్పుడు చెప్తే అది అట్లా అప్పటికప్పుడు చేసి పెట్టి మొత్తం సిద్ధం చేశారు. అటు షిరిడీకి ఇచ్చే విగ్రహాలకు కానీ, ఇక్కడ చేసే కార్యక్రమానికి కానీ పూర్తి సహకారం నాకు అందించినందుకు బాబాగారు ఆయనకి, ఆయన కుటుంబానికి ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో దీవించాలని కోరుకుంటున్నాను.